सेवन रघुपति छायनम् शतयोजन। అయోధ్య నగర వైభవం. అయోధ్య నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పుతో కూడుకొని ఉండేది. ఇది ప్రధాన నగరపు పరిమాణమే కానీ ఉపనగరాలను కలుపుకుంటే అనేక యోజనాల వైశాల్యం ఆ నగరానిది. భిన్న భిన్న ప్రాంతాలకు వెళ్ళి తీర్చిదిద్దిన రాజమార్గాలు, నీళ్లు చెల్లి పుష్పాద్య అలంకృతాలైనటువంటి ఆ వీధులతో ఆ నగరం చూడముచ్చటగా ఉండేది. అంగళ్ళు ప్రత్యేకించి నగర మధ్య భాగంలో అందరికీ అందుబాటులో ఉండి చిత్రకారుల చిత్రాలు, శిల్పాలతో అక్కడ నిక్షిప్తమై చూపర్లను ఆకట్టుకునే విధంగా ఉండేవి. చూపర్లకు నయనానందకర తర్పణాలను కావించేవి. ఎత్తైన 7 అంతస్తుల సౌధాలు, వాటిపై రెపరెపలాడే ధ్వజాలు ఎంతసేపు చూసినా విడిచిపెట్టాలనే కోరిక కలిగేదే కాదు. విరోధులను ఎదుర్కొనేందుకు శతఘ్నులు తదితర ఆయుధ సంపత్తి కలిగిన ప్రదేశాల్లో అమర్చేవారు. దశరథ మహారాజు దోషులను పట్టి తీసుకురావడానికి గూఢచారులను నియమించేవాడు. ఏనాడు ఆయన పాలనలో వారు కృతకృత్యులు అయ్యేవారే కాదు, అంటే ఆ రాజ్యంలో ఒక దోషి కూడా ఉండేవాడు కాదు అని అర్థం. అలాగే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరే ప్రయాణికులు తప్ప ధర్మసత్రాల్లో భుజించి ఆకలి అన్నవారెవ్వరూ కూడా ఆయన పాలనలో కనపడేవారే కాదు. వివిధ కళల పరంపర, వైభవ స్థితి ప్రతి చోట కూడా కనులకు విందుగా కనిపిస్తూ ఉండేది. కేవలం స్త్రీలే నిర్వహించే నాటక సమాజాలు అయోధ్యాపురిని పర్యవేష్టించి ఉండేవి. పట్టణంలో ఉద్యానవనాలు, మామిడి తోటలు నగర సౌందర్యాన్ని అంతకంతకు కూడా దేదీప్యమానంగా ద్విగుణీకృతమనర్చేవి. అగాధమైన అగట్టలు శత్రు దుర్భేద్యాలుగా ఉండేవి. పెద్ద పెద్ద గోడలతో కూడుకున్నటువంటి ఆ మేడలు శత్రువులు ఏ రకంగా కూడా దరి చేరడానికి వీలు లేకుండా ఉండేవి. సర్వతోముఖమైన అభివృద్ధి సర్వత్రా దర్శనమిచ్చేది. అన్ని చోట్ల అభివృద్ధితో కూడుకున్నటువంటి ప్రదేశాలు ఎటుపక్క నుంచి చూసినా కనిపిస్తూ ఉండేవి. గోసంపదే కాక లెక్కకు మిక్కిలి గుర్రాలు, అనేక కోట్ల గోసంపద, అదే కాక లెక్క పెట్టలేనన్ని గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఆ నగరంలో ఉండేవి. విశాలమైన 8 మార్గాలు చదరంగం పీట వలె కానవస్తూ ఉండేవి. ఆ నగరం ధ్యాన సంపదకు లోటు ఏనాడు ఎరగదు. చెరకు రసంలా తీయగా ఉండే శుభ్రమైన నదీ జలాలు ఆ రాజ్యాన్ని సుసంపన్నం చేస్తూ ఉండేవి. వీణ, మృదంగ, దుందుబి, నాట్య ధ్వనుల మధ్య ఎల్లప్పుడూ కూడా సంగీత సాహిత్యాలతో ఆ నగరం ఓలలాడుతూ ఉండేది. అచ్చట సామాన్య ప్రజలు సురక్షితులై, శస్త్రశాస్త్ర ప్రయోగకర్తులై, యోధులై ఉండేవారు. ఎవ్వరు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ తాలూకా ప్రజ్ఞతోనే వాళ్ళని ఎదుర్కొనేందుకు వీలుగా ఉండేవారు. బ్రాహ్మణులైతే వేదంగా పారంగతులై ఉండేవారు. శాస్త్రవేత్తలు ప్రజ్ఞానిధులై యజ్ఞ యాగాది క్రతువుల విధి నిర్వహణకు దక్షులై నిరంతరం సిద్ధంగా ఉండేవారు. చాతుర్వర్ణ వ్యవస్థ సుస్థిరంగా ఉండేది ఆ అయోధ్య నగరంలో.